రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థలో విలీనం చేయదలిచిన 11 గ్రామాలు, ప్రగతి నగర్, యానాది కాలనీలలో ఆక్రమణల క్రమబద్ధీకరణకు నిరభ్యంతరంలపై ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాస్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఆ ప్రక్రియలో భాగంగా పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గుంటూరు నగరానికి దగ్గరగా ఉన్న తన నియోజకవర్గంలోని 11 చల్లావారిపాలెం, చిలుకలూరుపేట, దాసుపాలెం, గొర్లవారిపాలెం, చిన్నలగడ్డ, లాలిపురం, మల్లవరం, ఓబుల్నాయుడుపాలెం, తోకువారిపాలెం, తురకపాలెం, వెంగళాయపాలెం గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందడానికి నగరపాలక సంస్థలో తీర్మానం చేసి విలీనం చేయాలని కోరారన్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో కార్పొరేటర్లు అభిప్రాయాలను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ వారికి పంపుతామని తెలిపారు. ప్రగతి నగర్, యాదనాది కాలనీలలో ఆక్రమణల క్రమబద్ధీకరణకు నిరభ్యంతరములకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. సదరు సమావేశంలో డిప్యూటీ మేయర్లు వనమ బాలవజ్రబాబు, షేక్ సజీల, అదనపు కమిషనర్ చెల్లా ఓబులేసు, సెక్రటరీ శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, వెంకటకృష్ణయ్య, సిటీ ప్లానర్ రాంబాబు, సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.